అంటే ఎలా గుర్తిస్తారు? అంటే జెంటికల్ పార్ట్స్ గ్రోత్ అనేది ఉండదు, 0% గ్రోత్ ఉంటుంది. ఓకే. అండ్ ఎరెక్షన్ అనేది బాడీలో ఉండదు. ఓకే. అలా ఉన్న వాళ్ళకి అప్పట్లో సర్జరీస్ చేసేవాళ్ళు మా కాలంలో. అచ్చా. అలా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక మంచి అబ్బాయికి కనుక సెక్షువల్ రీఅసైన్మెంట్ సర్జరీ చేస్తే నైట్ పడుకున్నప్పుడు బాడీలో ఎరెక్షన్ ఆటోమేటిక్ గా మెన్ విల్ గెట్ అండ్ ఆల్ ద స్టిచెస్ అండ్ చివన్స్ విల్ బ్రేక్ అండ్ హీ విల్ డై డ్యూ టు ద ఓవర్ బ్లీడింగ్. అది జరుగుతుంది. కాబట్టి మాకు సర్జరీ చేసేటప్పుడు మాకు సర్జరీ చేసినప్పుడు ఆ ప్రాబ్లం నాకెందుకు రాలేదు అంటే నా బాడీలో ఎరెక్షన్ కానీ నా బాడీలో టెస్టోస్టిరాన్ కానీ ఎక్కువ లేదు కాబట్టి. ఎప్పుడైనా మీరు గమనించండి, బయాలజికల్ గా బాడీలో టెస్టోస్టిరాన్ 0 లెవెల్స్ ఉన్నప్పుడే దట్ ఈస్ ద బిగ్ కన్ఫర్మేషన్ దట్ ఆ బాడీ ఈజ్ నాట్ మీల్. హార్మోనల్ డెఫిషియన్సీ అనేది ఊరికే ఉండదు బాడీలో. సో ఆ డెఫిషియన్సీ వల్ల అది. అండ్ నేను చదువుకొని ఉన్నాను కాబట్టి ఐ సర్చ్డ్ ఎ లాట్ అబౌట్ ద సర్జరీస్ అండ్ ద ఫస్ట్ సర్జరీ హ్యాపెన్ ఇన్ 84 ఇన్ చెన్నై. సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ మన ఇండియాలో ఫస్ట్ సర్జరీ వాజ్ హ్యాపెన్ ఇన్ 1984. అంటే అప్పుడు నేను పుట్టనే లేదు, అప్పుడు జరిగింది. దెన్ ఐ బీన్ went for Delhi and went for Mumbai and went for Chennai to know about these surgeries and then I gone through the best doctor surgery. అంటే నేను ఏదో క్వాక్స్ దగ్గరకు వెళ్ళి సర్జరీ చేయించుకోలేదు. సర్జరీ టైం పీరియడ్ వచ్చి 3 hours అండ్ రెస్ట్ పీరియడ్ వచ్చి 2 months. లేచి నడవలేము, తిరగలేము, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటది. అండ్ వీ హ్యావ్ సమ్ స్పిరిచువల్ పూజాస్ ఇన్ 41 days. 11 days కి ఒక రకమైన పూజ, 21 days కి, 31 days కి, 41 days కి. ఫైనల్లీ వీ యూస్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ టు మురిగి మాత విచ్ ఈస్ నోన్ యాజ్ భోజ్రాజ్ మాత ఇన్ నార్త్. మురిగి మాత, ఆవిడకి మమ్మల్ని మేము డివోట్ చేసుకుంటాము 41 days రోజు నైట్. ఆ పూజ కూడా రాత్రి పగలు కాకుండా మిడ్ టైమ్ లో చేస్తాం. మిడ్ టైమ్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ ఎవరు రారు, ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఉంటారు. అన్ని రకాల పళ్ళు, స్వీట్స్ అండ్ అమ్మవారి మెడలో ఒక పసుపు దారం వేస్తారు అండ్ నల్ల పూసలు వేస్తారు. అవి మన మెడలో వేసుకుంటాం. వేసుకొని అమ్మవారికి అంకితం. అప్పటి వి డివోటెడ్ టువర్డ్స్ టు గాడ్. ఇంకా ఏ బాధ్యత అయినా నీదే, నువ్వు నన్ను ఆడపిల్లని చేసావు, మంచైనా. అప్పుడు ఒక చిన్న పూజ ఉంటది, నా రూపం నువ్వు తీసుకొని నీ రూపం నాకు ఇయ్యమ్మా అంటారు ఆ రోజు. దట్ ఈస్ వాట్ మన పాస్ట్ మొత్తం నువ్వు తీసుకొని నీ. So you will convert completely as a woman, trans women. Okay. So మీరు స్పిరిచువాలిటీ కూడా బాగా ఫాలో అవుతారని వింటూ ఉన్నాను. సో ఏ దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు? ఫస్ట్ మా చైల్డ్హుడ్ నుంచి ఐఎమ్ ఎ డివోటర్ ఆఫ్ లార్డ్ నవదుర్గా. నాట్ దుర్గా, నవదుర్గా. నవదుర్గల్ని పూజించడం నాకు చిన్నప్పటి నుంచి, నవరాత్రులు, ఈ పూజలన్నీ అలవాటు. ఒక లైఫ్లో ది బెస్ట్ జరగడం నేను తిరుపతికి వెళ్ళిన తర్వాతే. సో అప్పటి నుంచి లార్డ్ వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరు. ఓకే. సో మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు, సో సర్జరీ ఏదైతే ఉందో ఇట్ కాస్ట్ లాట్. సో ఆ టైంలో 2.5 lakhs. సో ఆ టైంలో అంత అమౌంట్ మీకు ఎక్కడిది? మా మమ్మీ, సుమక్క అండ్ నా కమ్యూనిటీలో కొంతమంది చందాలు వేసుకున్నారు. ఇట్ కాల్డ్ చందాలు. అంటే మళ్ళీ తిరిగి ఇవ్వకుండా అందరూ కొన్ని డబ్బులు వేసుకుని నాకు ఇచ్చారు, కొన్ని డబ్బులు నేను వేసుకున్నాను. ఓకే. సో అప్పట్లో సర్జరీ దేర్ ఈజ్ ఏ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఎవరైనా చనిపోతే చందాలు చేసి చావు ఎలా చేసేవాళ్ళమో నేను ఏడుస్తుండే కదా, నాకు సర్జరీ కావాలి కావాలి అని. ఐ వాజ్ ఇంటూ డిప్రెషన్. అప్పుడు డిప్రెషన్ అంటారని తెలియదు కదా. అది అన్నం తింటలేదు, పాడు తింటలేదు, ఏడుస్తుంది, తలా 4 రూపాయలు వేసుకుందా, ఆడపిల్లని చేస్తే రేపు మనకు ఉపయోగపడుతుంది కదా, చదువుకున్న పిల్ల కదా అన్న టాక్ కమ్యూనిటీలో ఉండి there were 4 people who supported me much. Because of them I became a woman today. సో ఇంత జరుగుతున్నా కూడా అంటే there is lot of negativity. అంటే ఒక మాఫియా, ట్రాన్స్జెండర్ మాఫియా. థ్యాంక్ యూ. ఎప్పుడు నేనే అంటాను, నా ఎదురుగున్న వాళ్ళు మాఫియా అనరు అని చాలా మంది నన్ను అన్నారు. థ్యాంక్ఫుల్ దట్ యూ portrayed trans community as a mafia. Yes, there is a big mafia. Why it is called as a mafia? Yeah, because trans community లో ఉన్న లీడర్స్ నే పెంచి పోషిస్తున్నారు ఆ మాఫియాని. కాబట్టి గుజరాత్, బీహార్, ఒడిశా, కోల్కతా ఇక్కడ క్రైమ్స్ చేసినటువంటి పోరగాళ్ళు ఎవరైతే ఈ గంజాయి కేసులలో ఉన్నవాళ్ళు, ఈ డ్రగ్స్ కేసులలో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళని బాగా ఆ స్టేట్స్ లో వాళ్ళని పోలీసులు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వలస వచ్చేసి ఇక్కడ వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి, వాళ్ళు ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలని కమ్యూనిటీ లాగా మారిపోయి చీరలు కట్టుకొని
ఒక మాఫియాలా తయారయ్యారు మన హైదరాబాద్ లో. సో దే ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, దే ఆర్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, దే ఆర్ ఫ్రమ్ నార్త్. అండ్ అలా వచ్చి ఇక్కడ కమ్యూనిటీ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు సిగ్నల్ అడుక్కుంటే డబ్బులు వస్తాయి. రాత్రి మగపిల్లోడు చీర కట్టుకొని నిలబడితే ట్రాన్స్ అనే అనుకుంటారు కదా, వాడు మగవాడు అని వాడు మొహం మీద రాసి ఉండదు కదా. రెడీ అయితే చెట్టుకు చీర కట్టినా ఇవాళ రేపు వదలట్లేదు. సో అలాంటి కల్చర్ లో మనం ఉన్నాం కాబట్టి అలా వాళ్ళు డబ్బులు సంపాదించడము, రాత్రిపూట వచ్చిన వాడిని కొట్టి వాడి బంగారం లాక్కోవటము, వాడి ఏటీఎం లాక్కోవటము, వాడి ల్యాప్టాప్ లాక్కోవటం ఇంటికి వెళ్ళి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నా రూమ్ ఉంది రండి అంటారు, రూమ్కి వెళ్ళి వాడిని అక్కడ రూమ్ లో వాడిని బెదిరించి నేను అరుస్తా, బట్టలు ఇప్పేసి ఇట్లా వేస్తా అట్లా వేస్తా అని చెప్పి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఐ లిటరలీ సే, ఏ రోజైతే ప్రభుత్వం కానీ లోకల్ లెవెల్లో కమ్యూనిటీ కానీ ఒక నిర్ణయం తీసుకొని ఈ మైగ్రెంట్స్ ఎవరినైతే రానియడం మానేస్తారో అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిటీ బాగుపడుతుంది. హిజ్రా కమ్యూనిటీ, ట్రాన్స్ విమెన్స్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్ గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే అసలు వాడు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మీరు కూడా ఒకప్పుడు మగవాళ్ళు, మేము మగవాళ్ళం అని ఎవరు చెప్పారు? మేము పుట్టుకతో డిఫెక్ట్ ఉంది కాబట్టి మేము ట్రాన్స్ మహిళలం అయ్యాము. కానీ నిజంగానే ట్రాన్స్ విమెన్ లా చూస్తున్నారా మిమ్మల్ని? జనాలు చూస్తున్నారు, ఎందుకు చూడట్లేదు అంటే మిమ్మల్ని అంటే నాట్ యూ, సొసైటీ చూడట్లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఆడవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్లలో మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, మృగాల్లో క్రూర మృగరాలు ఉన్నాయి, మంచి మృగరాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు 10% ఉంటారు. అది కూడా ఎందుకు ఉన్నారు అంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మన తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు, మన ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఎటువంటి క్రైమ్స్ ఎందుకు చేయరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తాయి, సొసైటీ చూస్తుంది, రేపు ఏది జరిగినా ఫేస్ చేయాలి. కానీ మైగ్రెంట్స్ కి ఆ ప్రాబ్లం ఉండదు. సో మన దగ్గర ఎక్కువగా మైగ్రెంట్స్ ఉన్నారు. 10,000 మందిలో 9,200 మంది మైగ్రెంట్స్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్ లో. ఓ మై గాడ్. సో అలాంటప్పుడు మేబీ బ్యాడ్ నేమే వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ వచ్చేసింది కదా. రోడ్ల మీద నిలబడి దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు, సెక్స్ వర్క్ ప్రొఫెషన్ పెరిగిపోయింది అంటున్నారు, ప్రివలెన్స్ ఆఫ్ HIV పెరిగిపోయింది. పెరగలేదంటారా? సెక్స్ వర్క్ చేస్తే ఏమొస్తుంది? అవార్డు రాదు, రివార్డ్ రాదు, వచ్చేది అదే సెక్షువల్ అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ వల్ల. రావట్లేదంటారా? ఎందుకు ట్రాన్స్జెండర్స్ సెక్స్ ఇలా భిక్షాటన చేసి సెక్స్ వర్క్ చేసే వాళ్ళు తక్కువే ఉంటారు, కానీ క్రైమ్ చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. 70% ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో, మగవాళ్ళు ఎవరైతే డబ్బుల కోసం ఇంట్లో నుంచి వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నానని చెప్పి వచ్చి ఇక్కడ చీర కట్టుకొని దొంగతనాలు చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ డాడీస్ డే అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకు అంటే ఆ డాడీలకు ఒక రోజు వస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటి అంటే మేము ఇలా పుట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా, పెటాకులు చేసుకోకుండా కమ్యూనిటీలో ఉన్నాము. మీరేమో పెళ్లి చేసుకొని బాబాయ్ అని పిలుస్తారు, పెద్దనాన్న అని పిలుస్తారు, మామయ్య అని పిలుస్తారు, పెళ్ళాం బావ అని పిలుస్తుంది. మీరు మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చి మేము కమ్యూనిటీ అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? చాలా మంది అలా అబ్బాయిలాగా, అబ్బాయి డబ్బుల కోసమే, కేవలం ట్రాన్స్జెండర్ లాగా ట్రాన్స్ ఉమెన్ అని చెప్పి వాళ్ళకి అవతారం ఎత్తి అక్కడ సిగ్నల్స్ దగ్గర అక్కడ నిజంగా మీరు అన్నట్టు మాఫియానే భయపడుతున్నారు జనాలు. నేను కూడా భయపడతా కొన్నిసార్లు. అంటే ఎందుకు భయపడతాను అంటే వాళ్ళు ఎక్కువైపోయారు, మేము తక్కువైపోయాం. మైగ్రెంట్ కమ్యూనిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్తింటి గృహప్రవేశానికి నేను వెళ్తే ఒకలాగా అడుగుతా, ఏదో ఊరు నుంచి వచ్చినాడు వేరేలాగా అడుగుతాడు కదా డబ్బులు. వాడికి తెలుగు రాదు, హిందీ భాషలో వాళ్ళ మీద పడిపోతాడు. హోమాల ముందు కథలు పడతారు, బట్టలిపి డాన్స్ చేస్తారు. కానీ మేము అట్లా చెయ్యం. మా దాంట్లో మంచిగా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మంచిగా డబ్బులు తీసుకునే కమ్యూనిటీ కూడా ఉంది, లేదని నేను అనను. కానీ చెడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడైతే. వాళ్ళందరికీ చెక్ పెట్టాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియాస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు న్యూస్ చూస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇన్ఫర్మేషన్ మా దగ్గర చాలా ఉంది, మీరు వర్క్ చేస్తానంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఎవరు డాడీలో ఈజీగా చెప్పేస్తా, ఎవరు వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి. హైదరాబాద్ లో 9,200 మెంబర్స్ ఫేక్ మాఫియా, ట్రాన్స్జెండర్ మాఫియా నడుస్తుంది ఉన్నారు ఇక్కడ. అది కూడా మైగ్రెంట్స్. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు 800 మంది కూడా ఉండం తెలంగాణ అంటే హైదరాబాద్ లో. తెలంగాణ వేరే 33 జిల్లాలలో ఈ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ ఈజ్ ఏ సీజనల్ ఫ్రూట్ కదా, ఎట్లాగైనా బ్రతికేయచ్చు అని వచ్చేసారు. ఇంకా చెప్పాలి అంటే సోషల్ యాప్స్ లో సెక్స్ వర్క్ చేయటం,
లైక్ కొన్ని యాప్స్ ఉన్నాయి, అందులో చేయటము, అన్సేఫ్ చేయటము. అండ్ రెడీ అయ్యి మంచి మగపిల్లోడు కూడా మీసాలు గడ్డాలు తీసేసి రెడీ అయ్యి క్యామ్ ముందు కూర్చొని నేను క్రాస్ డ్రెస్సర్ని అని చెప్పి వాళ్ళతో డబ్బులు వేయించుకోవటము, వాడిని ఇంటికి పిలుచుకొని వీడు ఇంకో 4 బాయ్ ఫ్రెండ్స్ వీని ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వాడిని కొట్టడము, డబ్బులు తీసుకెళ్లడము. ఉప్పల్లో జరిగింది లాస్ట్ 1 month బ్యాక్. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్స్ హ్యాపెన్ లైక్ ఎ డేటింగ్ యాప్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.